అక్కడ 1 or 2 అనే స్టేజ్ గ్యారంటీ అన్నది వాళ్ళ నమ్మకంతో ఉన్నారు. కేరళ ఒకటి సాధ్యం కావట్లేదు. దానికి రకరకాల ఈక్వేషన్స్ వేస్తున్నారు. అందులో క్రిస్టియన్ సంస్థలు ఇప్పుడు బీజేపీతో జట్టు కట్టడానికి సిద్ధపడుతున్నాయి, చిన్న చితక పార్టీలు సిద్ధపడుతున్నాయి. అట్లా కేరళలో 1 or 2 కొంత టైం పడుతుంది. ఆంధ్రాలో కూడా 1 or 2 కొంత టైం పడుతుంది కాబట్టి వీళ్ళతో పొత్తులో ఉన్నారు. అయితే భారతీయ జనతా పార్టీ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఎట్టుంటుంది, ఇప్పుడు వచ్చిన సీట్ల కంటే నెక్స్ట్ ట్రిప్కి ఎక్కువ కావాలని కోరుకుంటారు. అట్లాగే ఇప్పుడు రేపు పొద్దున ఎక్కువ కావాలని కోరుకుంటారు కదా. జనసేనలా తక్కువ తీసుకుందాం అనుకుంటుందా, రేపు జనసేన కూడా ఎక్కువ కావాలని కోరుకుంటారు. అయితే వీళ్ళ ఆశ ఏంటంటే నియోజకవర్గాల పునర్విభజనలో సీట్లు పెరుగుతాయి కాబట్టి ఆ రేషియోలో ఎక్కువ ఇస్తాం కదా అని. ఆ రేషియోలో ఎక్కువ కాదు, పర్సంటేజ్లో ఎక్కువ కోరుకుంటారు. మొన్న ఇచ్చిన పర్సంటేజ్ కంటే ఎక్కువ కోరుకుంటారు. అది ఇచ్చినప్పుడు దానికి తగినటువంటి త్యాగాలు చేయడానికి తెలుగుదేశం సిద్ధంగా ఉందా లేదా, ఇది నెంబర్ 1. రెండవది, ఒకటి మాత్రం ఫిక్స్, ఆంధ్రాలో తెలుగుదేశం ఒంటరిగా పోటీ చేసి గెలవలేదు. చంద్రబాబు గారు ఆనాడు 99లో సొంతగా మొట్టమొదటిసారి పోటీ చేసింది, ఇదే కూటమిగా బీజేపీ తరఫున. ఆ తర్వాత ఎన్నిసార్లు ప్రయత్నించినా సింగల్గా గెలవడం సాధ్యం కాలేదు తెలుగుదేశం. ఖచ్చితంగా ఎవరో ఒకరితో పొత్తుతో అయితేనే గెలుస్తుంది. మొన్నటిసారి సింగల్గా పోటీ చేసి దెబ్బతిన్నారు కదా. భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని 2 సార్లు గెలిచారు కాబట్టి వాళ్ళకి భారతీయ జనతా పార్టీ సెంటిమెంటల్గా చంద్రబాబు గారికి అధికారానికి బెనిఫిట్ అవుతుంది. రెండవది, జనసేన ఈ దఫా అదృష్టం వాళ్ళకి యాడ్ అయినటువంటి అడ్వాంటేజ్. కాబట్టి ఇప్పుడు వాళ్ళని కూడా అంటే పవన్ విడిగా పోటీ చేస్తే దెబ్బతింటాం అనేది మొన్నటిసారి గ్రహించారు. మొన్నటిసారి పవన్ని విడిగా పోటీ చేయించి జగన్ ఓట్లని